అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి అబ్బా. అంటే ఎప్పుడు ఎలాంటి టైంలో ఆ ధరలు అనేవి పెరుగుతాయి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. గత 10 ఏళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం కావచ్చు, అంటే భౌగోళికంగా రాజకీయ అనిశ్చితులు ఏవైతే ఉన్నాయో అండ్ కేంద్ర బ్యాంక్ విధానాలు కానీ లేదా పెట్టుబడిదారుల మనోభావాలతో కూడా ఈ మార్పుల వల్ల ఈ పెరుగుదల అనేది పెరుగుతూ ఉండింది. ఇక 2011లో చూసుకుంటే దాదాపుగా 25,000 ఉన్న బంగారం ధర ఇప్పుడు దాదాపుగా 86,000కు పైగా చేరుకునింది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి బంగారం సహాయపడుతుందని ఇన్వెస్టర్లు కూడా ఎక్కువగా కొనుక్కుంటూ ఉన్నారు. 10 గ్రాముల గోల్డ్ ధర ఎంత ఉండేది పాత టైంలో? 25,000 నుంచి ఒక 50,000కు చేరుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. బట్ ఇప్పుడు 50,000 నుంచి 75,000కు చేరుకోవడానికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పట్టింది. అయితే బంగారం వేగంగా పెరగడానికి అండ్ దీని ధర ప్రస్తుతం ఎంత ఉందంటే 86,000 మించి పెరగబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం పెరిగితే కనుక రూపాయి బలహీన పడినప్పుడు ఈ బంగారం ధర అనేది పెరుగుతుంది. సో కొనుక్కొని మనం దాచుకోవచ్చు కాబట్టి. అండ్ బడ్జెట్కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కూడా బంగారం ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, అమెరికన్ విధానాల ప్రకారం సో రీసెంట్గా జరిగిన అమెరికా దాని వల్ల కూడా కాస్త వరకు పెరిగిన అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఆ కొనుగోలుదారులకు ఈ బంగారం ధర ఇంకా పెంచుతున్నారు వాళ్ళకు అనుకూలంగా. అండ్ దీని కారణంగా దాని ధర కూడా నిరంతరం పెరుగుతూనే వస్తుంది. వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే గనక బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే నిపుణులు చెప్తున్నారు. అలాగే వాహనాలు కానీ పండుగ సీజన్లో వారి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండొచ్చు. అండ్ కేంద్ర బ్యాంకులలో పెరుగుతున్న బంగారు నిల్వలు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత, ఈక్విటీ మార్కెట్లో అధిక నిశ్చితి ఉంటే గనక పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇక ఈ ఏడాది విషయానికి వస్తే తులం బంగారం ధర అనేది 1,00,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా బులియన్ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. సో బంగారం అనేది ఎంత ఎక్కువ కొనుక్కుంటే అంత బెటర్ అనమాట. అయితే ప్రస్తుత బంగారం ధర 84,300 రూపాయలు ఉంది. 1,00,000కు చేరుకోవడానికి సుమారుగా 13.5% పెరుగుదల అనేది అవసరం. ప్రస్తుత ప్రపంచ ట్రెండ్ను బట్టి ఇది సాధ్యమే. సో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేబీ చెప్పలేం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య విధానాలు అండ్ అమెరికాలో విధించిన సుంకాలు ద్రవ్యోల్బణాన్ని ఇంకా పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది బంగారం ధరను ఇంకా పెంచుతుంది కాబట్టి సో బంగారం కొనుక్కోండి. అలాగే భౌగోళిక రాజకీయ అస్థిరత, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు బంగారం డిమాండ్ని ఇంకా పెంచుతున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ అనేది ఇంకా పెంచుతున్నారు కాబట్టి అంటే డబ్బు కంటే బంగారం బెటర్, కొనుక్కొని మన దగ్గరే పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ చూసుకుంటే ఔన్స్కు 2,858 వద్ద ఉన్న బంగారం 3,000 దాటితే ఒకవేళ అంటే అక్కడ దాటింది అంటే భారతీయ బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ బంగారం, వెండి ధరలను మీరు మీ ఇంటి నుంచే కొనుక్కోవచ్చు. స్థానిక పనులు కానీ ఇతర పనులు దీనికి ఖచ్చితంగా జోడిస్తాయి అనుకోండి. అంటే బయట కొనుక్కుంటే ఒకలా ఉంటుంది, లోపల అంటే ఇంట్లో కొనుక్కుంటే ఒకలా ఉంటుంది అని కాదు, రెండు ఒకేలా ఉంటాయి. బట్ మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ధర నగరం నుండి నగరానికి మారుతూ ఉంటుంది. అండ్ అసలు ఈ ధరలను పెంచేది ఎవరు అంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్స్ అసోసియేషన్ ప్రకటిస్తుంది అనమాట ఎంతవరకు ఈ ధర అనేది ఉంటుంది అనేది. అండ్ ఈ ధరలు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు కానీ శని, ఆదివారాలు మినహాయించి సో సెలవులలో కాకుండా మిగతా టైంలో మాత్రమే ఈ ధర అనేది పెరుగుతుంది. సో ఆ టైంలోనే మీరు బంగారం కొనుక్కోవడం బెటర్. పొద్దున్నే పెరిగేద్దా తగ్గిద్దా అనేది తెలియదు కాబట్టి ఉన్నంత వరకు కొనుక్కొని దాచుకున్నారు అంటే కొంతవరకు అంటే మన సేవింగ్స్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.